ఈరోజు ఏప్రిల్ 29వ తారీఖు మంగళవారం. వెళ్ళనా వద్దా? ఎండకి నాకు 78 వచ్చింది కదా వయసు. సేవకుల సదస్సు ఆటే వెళ్ళట్లా. దైవికంగా దేవుడు ప్రేరేపించాడు, అయ్యా వెళ్ళనా వద్దా, నీ చిత్తం కానీ నా స్వబుద్ధి కాదని అడిగితే దేవుడు వెళ్ళమన్నాడు. విజయవాడ నుండి వచ్చాను. వస్తే పరిశుద్ధ బాబు గారు అంటే ఎవరా అని చూస్తున్నా. అసలు ఏలియా గారు పవర్ఫుల్ దైవజనుడు. మరి ఆయన తర్వాత వచ్చిన అసిస్టెంట్ ఎవరు? ఎలీషా. అలాంటి పవర్ఫుల్ దైవజనుడిని నేను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఇదిగో ఈ బ్యాడ్జ్ ఇచ్చారు. దీని అర్థం నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. చాలా భారీగా ఇదంతా ఏర్పాట్లు చేశారు. నేను ఊహించాల, ఏదో 50 మంది 40 మంది వస్తారు అనుకున్నాను. అన్నట్టు విషయం చెప్పలేదు కదా. ఉయ్యూరు దగ్గర యాకమూరు తోట్లవల్లూరు మండలం, అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర పెనుయేలు రివైవల్ మినిస్ట్రీస్ సంఘ కాపరి అన్నమాట అయ్యగారు. చాలా నిజంగా ఆశీర్వాదకరంగా జరిగింది. మరి నువ్వు ఇంత వయసు వచ్చింది ఎండలో ఎలా వెళ్ళావని మీకు అనుమానం వచ్చిందా? దానికి జవాబు చెప్తా. నేను సర్వలోకానికి వెళ్ళి ఇలా సువార్త చెప్తాను. ఎందుకంటే అన్యుడు మేము ముఖ్య దేవుడు కదా అంటాడు. అందుకని నేను ఇలా నా బట్టల మీద అన్నిటి మీద వాక్యం ఉంటాను, వెళ్తుంటాను. అది ఒకటి. రెండవదేమో ఇక్కడ కొత్త విశేషాలు ఏదైనా నేర్చుకోవచ్చని ఇలా వచ్చాను. 2 in 1 అన్నమాట. కాబట్టి అవకాశం ఇచ్చిన దైవజనుడికి నాకు నా ప్రత్యేక వందనాలు. ఇటువంటి దైవజనుడు, ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇలాంటి దైవజనుడు ఇంకా విస్తరించే ఆశీర్వదింపబడాలని వారి కోసం, వారి కుటుంబం కోసం మనందరూ ప్రార్థించారు. నేను నమ్మలేదు అన్నమాట. ఇంత భారీగా ఖర్చు పెట్టి ఇవి ఏర్పాటు చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అయ్యగారు మీకు చాలా వందనాలండి. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించిన కాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.